దుర్యోధనుడు అన్నాడు. అంతేకాదు ఆచార్యా, దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు మనుష్యులలో శ్రేష్ఠుడైన సైభ్యుడు కూడా ఉన్నారు. ఇది గీతలోని 5వ మాట. ఇక్కడ దుర్యోధనుడి ప్రవర్తనలో మరో కోణం కల్పిస్తుంది. వివరాల సేకరణ, అతి జాగ్రత్త. దుర్యోధనుడు కేవలం ముఖ్యులనే కాదు, పాండవుల వైపు ఉన్న ప్రతి ఒక్కరినీ గమనిస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరి పేర్లు చెప్తూ ద్రోణాచార్యుడికి వారి బలాన్ని గుర్తుచేస్తున్నాడు. అతని ఉద్దేశం ఒక్కటే, వీళ్లందరూ సామాన్యులు కాదు, వీరందరినీ మనం ఎదుర్కోవాలి, జాగ్రత్తగా ఉండండి అని తన గురువుని హెచ్చరించడం. తనలోని భయాన్ని ఎదుటివారికి బాధ్యతగా అప్పగిస్తున్నాడు. అలా సాగుతుంది గీత. దుర్యోధన ఉవాచ దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః.